హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే మనం 6th క్లాస్ టెక్స్ట్ బుక్లోని ఎక్సర్సైజ్ 3.3 చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్, రైట్ ద మిస్సింగ్ నెంబర్స్ ఇన్ ద ఫ్యాక్టర్ ట్రీ ఫర్ 90. ఇక్కడ ఫ్యాక్టర్ ట్రీ ఉంది, దీంట్లో మనం మిస్సింగ్ నెంబర్స్ రైట్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ 90 ఉంది చూడండి. 10 9s 90. సో ఇక్కడ 10 2 టేబుల్ 2ని దేంతో మల్టిప్లికేషన్ చేస్తే 10 వస్తుంది. 2 5s 10. సో ఈ మిస్సింగ్ నెంబర్ 5. 2 5s 10. నెక్స్ట్ ఇక్కడ 9 ఉంది. సో ఈ ప్రోడక్ట్ మనం మల్టిప్లికేషన్ చేస్తే ఈ నెంబర్ రావాలి. సో ఈ నెంబర్ మల్టిప్లికేషన్ చేస్తే ఈ నెంబర్ 3 3s 9. సో 3 ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ 3 3s 9. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ బిట్ 90 30 ఉంది. ఇక్కడ 90 30ని ఎంత మల్టిప్లికేషన్ చేస్తే 90 వస్తుంది? 30 ఇంటూ 3. ఎస్, 30 ఇంటూ 3. 3 3s 9, 3 0s 90. నెక్స్ట్ 30ని రావాలంటే 10ని దేంతో మల్టిప్లికేషన్ చేయాలి? 10 3s 30. ఇక్కడ కూడా 3. నెక్స్ట్ 10 రావాలంటే మనకి 2 5s 10. 2 5s 10. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ బిట్, ఇది ఫస్ట్ బిట్. నెక్స్ట్ సెకండ్ బిట్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్, ఫ్యాక్టరైజ్ 84 బై డివిజన్ మెథడ్. 84ని మనం డివిజన్ మెథడ్లో ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో 84 సెకండ్ వన్ 84 కదా, డివిజన్ మెథడ్ ఎలా చేయాలి? ఫస్ట్ 84 రాసి ఫస్ట్ 2 టేబుల్, ఇక్కడ ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ మాత్రమే రాసుకోవాలి మనం డివిజబుల్ అయ్యేటి. సో 2 టేబుల్, 2 4s 8, 2 2s 4. నెక్స్ట్ అగైన్ 2 టేబుల్, 2 2s 4, 2 1s 2. 21 3 7s 21. దిస్ ఈజ్ ద ప్రైమ్ నెంబర్. సో మనం ప్రైమ్ నెంబర్స్ వచ్చే వరకు చేయాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న నెంబర్స్ రాసుకుందాం. 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 7. ఇంతే, ఇదే ఆన్సర్. 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 7. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కనుక్కోమన్నారు కాబట్టి ఇవే అన్నమాట, ఇంతే ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, write the greatest 4-digit number and express it in the form of its prime factors. Same, greatest 4-digit number. What is that? Third one, greatest 4-digit number. ఏంటి 4-digit number? గ్రేటెస్ట్ నెంబర్లో అన్నీ కూడా 9s ఉంటాయని నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పానండి. సో 1 2 3 4 డిజిట్ నెంబర్ అంటే 4 9s రాయాలి. దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ 4-digit నెంబర్. సో ఏంటి క్వశ్చన్? గ్రేటెస్ట్ 4-digit నెంబర్ ఎక్స్ప్రెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో సేమ్ మనం డివిజన్ మెథడ్ చేద్దాము. 9 9 9 9 దీన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్లో రాసుకోవాలి కాబట్టి ఇదేంటి ఇవే ఆడ్ నెంబర్. సో 2 టేబుల్లో రాదు, మనం ఏ టేబుల్లో వస్తుందో ఫస్ట్ చూడాలి. 3 టేబుల్లో 3 3s 9, 3 3s 9, 3 3s 9, 3 3s 9. నెక్స్ట్ అగైన్ మళ్ళీ 3 టేబుల్లో 3 1s 3, 3 1s 3, 3 1s 3, 3 1s 3. నెక్స్ట్ అన్నీ 1s ఉన్నాయి కాబట్టి 11 టేబుల్లో చూద్దాం. 11 1s 11 0, 11 1s 11. ఇక్కడ 0 ఎందుకంటే 2 నెంబర్స్ ఎట్ ఏ టైం తీసుకుంటే మనం 0 యాడ్ చేయాలి, డివిజన్లో చేస్తాం కదా, సేమ్ అలాగే 101. సో దిస్ ఈజ్ ద ప్రైమ్ నెంబర్. 101 ఈజ్ ద ప్రైమ్ నెంబర్. సో ఇంతే ఇది. సో దీని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి? 3 ఇంటూ 3 ఇంటూ 11 ఇంటూ 101. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ వన్ ఏముంది చూద్దాం. క్వశ్చన్ చూడండి. ఫస్ట్ ఫోర్త్ వన్, I am the smallest number having 4 different prime factors. Can you find me? నేను ఒక స్మాలెస్ట్ నెంబర్ని, అది కూడా స్మాలెస్ట్ నెంబర్ డిఫరెంట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్తో మల్టిప్లికేషన్ చేస్తే ఒక స్మాలెస్ట్ నెంబర్ రావాలి, అదే నేను. మీరు కెన్ యూ ఫైండ్ మీ, నన్ను చెప్పగలరా? సో చూద్దాం. ఫస్ట్ ఆ నెంబర్ ఏంది మనం ఫైండ్ అవుట్ చేయాలి.
4 different prime factors. So small prime నెంబర్స్లో స్మాల్ నెంబర్స్ ఏంటి? ఫస్ట్ 2, 3, 5, 7. ఓకేనా, 4 డిఫరెంట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నారు కాబట్టి 4 తీసుకున్నాం. సో వీటిని మల్టిప్లికేషన్ చేస్తే 2 3s 6, 6 5s 30, 7s 210. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఫోర్త్ వన్ కంప్లీట్ అయిపోయిందండి. ఇదేంటి 3.3 చాప్టర్. ఓకే, నెక్స్ట్ 3.4 చాప్టర్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.